జై శ్రీమన్నారాయణ. శ్రీ గురుభ్యో నమ. నవరసభరితం నాయనార్ల చరితం పెరియ పురాణంలో ఈరోజు 7వ నాయనారైన అమర్నీతి నాయనార్ గురించి తెలుసుకుందాం. చోళ రాజ్యంలో ప్రసిద్ధి చెందిన పలియార్ అనే సుప్రసిద్ధ నగరంలో వైశ్యకుల సంజాతునిగా జన్మించాడు అమర్నీతి నాయనార్. ఈ గ్రామం చాలా సారవంతమై చుట్టూ తోటలు, వాటిలో పెరిగిన తరువులు, వాటికి అల్లుకున్న చక్కని లతలు, వాటికి విరబూసిన పరిమళాలు వెదజల్లే విరిగుత్తలతో పచ్చపచ్చగా శోభాయమానంగా అలరారుతుండేది. అమర్నీతి నాయనారు ధర్మబద్ధంగా వ్యాపారం చేసుకునేవాడు. బంగారం, రత్నాలు, పట్టు వస్త్రాలను విదేశాల నుంచి తెప్పించి ఇక్కడ న్యాయసమ్మతమైన అందరికీ అందుబాటులో ఉండే ధరకు విక్రయిస్తుండేవాడు. అతని సంపాదన ఎంతో నీతివంతంగా ఉండేది. ఇతని ధర్మబుద్ధితో చేసే వ్యాపారం ఇతనికి బాగా కలిసి వచ్చింది. దాంతో బాగా ధనవంతుడయ్యాడు. ఇంత పెద్ద ఎత్తులో వ్యాపారం చేస్తున్న ఎన్నో లావాదేవీలలో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ ఇతని మనసు మాత్రం మహేశ్వరునిపై లగ్నమై ఉండేది. ఏ పని చేస్తున్నా శృతిలో శివనామాన్ని జపించడం మాత్రం మరిచిపోయేవాడు కాదు. శివభక్తులను ఇంటికి రప్పించుకుని వారిని గౌరవ సత్కారాలతో ఆదరించి అర్చించేవాడు. వచ్చిన వారందరికీ కౌపీనం, దుస్తులు తదితరాలనిచ్చి వారు తృప్తి పడేలా కడుపారా కమ్మని భోజనం పెట్టి విలువైన దక్షిణలు సమర్పించుకొని వారంతా మనసు నిండా సంతోషించేలా సాగనంపేవాడు. పండుగలు, పబ్బాల సమయంలో తిరునల్లూరు దేవాలయానికి వెళ్ళి దైవాన్ని దర్శించుకునేవాడు. ఆలయ ప్రాంగణంలో నిశ్చలంగా కూర్చొని భావయుక్తంగా శివపంచాక్షరి జపిస్తూ ఉండేవాడు. ఇలా చేస్తున్నప్పుడు అతని మనసంతా ఎంతో ప్రశాంతతతో నిండిపోయేది. దాంతో పండుగలు తరుణంలోనే కాకుండా ఇతర సమయాల్లో కూడా తిరునల్లూరు ఆలయానికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఇదే తనకు ఇంత ఆనందాన్ని, ప్రశాంతతను సమకూరుస్తుంటే శాశ్వతంగా తను ఈ ఊర్లోనే కాపురం ఉంటే ఇంకెంత బాగుంటుందో అనుకుంటూ ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుందామనుకున్నాడు. అలా చేస్తే నిరంతరం పరమేశ్వరుని దర్శించుకోవచ్చని, శివభక్తులను సేవించుకునేందుకు వీలవుతుందని భావించాడు. అనుకున్నదే తడవుగా బంధుమిత్రులతో సహా వెళ్ళి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. అంతేకాదు దైవ దర్శనానికి వచ్చే భక్తుల బస చేసేందుకు వీలుగా ఒక సత్రాన్ని కూడా కట్టించాడు. ఆ భక్తులను ప్రతిరోజు తన ఇంటికి పిలిచి వారికి భోజనాదులు పెట్టి గోపీనంతో పాటు విలువైన వస్తువులను కానుకగా ఇచ్చుకునేవాడు. నాయనారు కనబరుస్తున్న నిష్కల్మషమైన నిర్మలమైన భక్తికి పరమశివుడు పొంగిపోయాడు. ముఖ్యంగా కౌపీనాల్ని ఇవ్వడం, శివభక్తుల పట్ల చూపించే వాత్సల్యం, ఔదార్యం మహేశ్వరుని మనసుని ఆకర్షించాయి. అతని ఔదార్యాన్ని ప్రపంచానికి తెలియచేద్దామనుకున్నాడు. అదేవిధంగా అతనికి తన శుభాశీస్సులను అనుగ్రహిద్దామని తలంచాడు. అందుకని ఓ రోజున బ్రహ్మచారి వేషం ధరించి అమర్నీతి నాయనార్ కట్టించిన సత్రానికి విచ్చేశాడు. మేనిపై తెల్లని విభూతి రేఖలు, ముడివేసిన జుట్టుతో భుజంపై దండం ధరించి సహస్రకాంతులతో మెరిసిపోతున్నాడు సదాశివుడు. భుజంపై ధరించిన దండానికి చివరిగా 2 కపునాలు విభూతి సంచి కట్టి ఉన్నాయి. ఆయన వదనం 1000 కాంతులతో వెలిగిపోతుంది. కళ్ళు భానుప్రకాశమానంగా కాంతిపుంజాలు వెదజల్లుతున్నాయి. ఎంతో రాజసాన్ని ప్రదర్శిస్తూ దర్పంగా మఠంలోకి ప్రవేశించాడు. బ్రహ్మచారిని చూసి అమర్నీతి నాయనారు పరమానందభరితుడయ్యాడు. ఇంత కాంతితో ప్రజ్వరిల్లే అతిథిని చూడటం అమర్నీతి నాయనార్కు ఇదే ప్రథమం. అతిథి సత్కారాలతో ఎంతో వినయ విధేయతలు ప్రదర్శిస్తూ లోనికి ఆహ్వానించాడు. ఇతని వినయానికి పొంగిపోతూ, నాయనారు, నువ్వు మహానుభావుడివి. నీ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరూ నువ్వు చేసే దాన ధర్మాలకు మనసారా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కౌపీన దానం ఎంతో ఉత్కృష్టమైనది. ఇందుకు నిన్ను వారంతా హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు. నీ ఖ్యాతిని ఆ నోటా ఈ నోటా విని నిన్ను చూద్దామనే నేనిప్పుడు నీ వద్దకు వచ్చాను అన్నాడు బ్రహ్మచారి. ఆయన చెప్పింది విన్న అమర్నీతి నాయనారు, అయ్యా, నేను మీరు అనుకున్నంత గొప్పవాణ్ణి కాదు. ఏదో నాకున్నంతలో శివభక్తులకి దానం చేస్తున్నాను. ఇది కూడా పెద్ద దాతృత్వమేనా? అయితే శరీరంలో భాగాన్నే కోసి ఇచ్చిన శివి చక్రవర్తి, అలాగే తనకున్న సర్వస్వాన్ని ఇతరులకు దానం చేసిన రంతిదేవుడు తదితర కంటే గొప్పవాడినా? మీరేదో నన్ను పొగడాలని తప్ప ఇది నిజం కాదు. నా పూర్వజన్మ సుకృతం కొద్దీ ఈరోజు మీరు నా అతిథిగా విచ్చేశారు. ఈ అల్పుని కోరిక మన్నించి నేనిచ్చే భిక్షను స్వీకరించాల్సిందిగా చేతులు కట్టుకుని మరీ అర్థించాడు. అందుకు బ్రహ్మచారి అంగీకరిస్తూ, నేను పవిత్రమైన కావేరీ జలాల్లో మునక వేసి సంధ్యాదులను ముగించుకుని వస్తాను. ఇప్పటి వరకు కురిసిన వర్షంతో నేను ధరించిన బట్టలన్నీ తడిసిపోయాయి.
కాబట్టి తడవకుండా ఉన్న ఈ పొడి కౌపీనాన్ని జాగ్రత్తగా నీ వద్ద ఉంచు. ఒకవేళ వర్షం వచ్చినా తడిసిపోకుండా భద్రపరుచు. నేను వచ్చి తీసుకుంటాను. ఇది చాలా విలువైంది, ప్రత్యేకమైంది కూడా అని మరీ చెప్పి స్నానానికి నదికి వెళ్ళాడు బ్రహ్మచారి. బ్రహ్మచారి చెప్పినట్లు ఆ కౌపీనాన్ని అత్యంత జాగరూకతతో భద్రపరిచాడు అమర్నీతి నాయనారు. అయితే మాయావి అయిన పరమశివుడా కౌపీనాన్ని కనిపించకుండా చేశాడు. కొద్దిసేపు గడిచింది. బ్రహ్మచారి స్నానం ముగించుకుని వచ్చి తాను ఇంతకు ముందిచ్చిన పొడి కౌపీనాన్ని తిరిగి ఇవ్వమని అమర్నీతి నాయనారును కోరాడు. బ్రహ్మచారి అలా అడగగానే నాయనారు తన కౌపీనాన్ని భద్రపరిచిన చోటికి వెళ్ళాడు. అయితే ఇదేం విచిత్రమో, ఉంచిన చోట కౌపీనం కనిపించలేదు. ఆదుర్దాతో అక్కడంతా గాలించాడు. అయినా ఎక్కడా కనిపించలేదు. నాయనారికి సిగ్గనిపించింది. ఎలా జరిగింది? వస్త్రాన్ని ఇక్కడే ఉంచాను, ఏమైంది? ఎవరు తీశారు? అయినా లోనికి ఎవరూ రాలేదు కదా. ఇప్పుడు బ్రహ్మచారికి ఏం చెప్పాలి అనుకుంటూ గడగడా వణికిపోయాడు. నెమ్మదిగా బ్రహ్మచారిని సమీపించాడు. అయితే ఆయనతో మాట్లాడేందుకు నోరు పెగలడం లేదు. చివరకు ఏమైతే అదే అయిందని భావిస్తూ బ్రహ్మచారికి జరిగిందంతా వివరించి వేరే కౌపీనాన్ని పట్టుకొని స్వీకరించమని చేతులు పట్టుకొని బతిలాడాడు. నాయనారు చెప్పిన మాటలకు బ్రహ్మచారి ససేమిరా అంగీకరించలేదు. నాయనారు రెట్టింపు ధనం ఇస్తానని సర్ది చెప్పబోయాడు. అందుకు కూడా బ్రహ్మచారి కోపంతో నీవిచ్చేధనాన్ని నన్నేం చేసుకోమంటావు? ఇదేమీ నాకు అవసరం లేదు. నా కౌపీనమే నాకు కావాలి అంటూ బ్రహ్మచారి ఇంకా అలా అన్నాడు. ఒకవేళ నిజంగా నా కౌపీనం కనిపించిన పక్షంలో నేను నీకిచ్చిన కౌపీనానికి సరితూగే మరో కౌపీనాన్ని ఇవ్వమన్నాడు. బ్రహ్మచారి అన్న ఈ మాటతో నాయనారుకు కొంత ఊరట కలిగింది. అందుకు అంగీకరిస్తూ వెంటనే త్రాసును తెప్పించాడు. బ్రహ్మచారి దగ్గర ఉన్న కౌపీనాన్ని ఒకవైపు ఉంచాడు. రెండో తెక్కెటలో తానివ్వదలిచిన కౌపీనాన్ని ఉంచాడు. చిత్రంగా బ్రహ్మచారి ఉంచిన కౌపీనం ముందు నాయనారు ఉంచిన కౌపీనం తోగలేకపోయింది. అమర్నీతి నాయనారు ఆశ్చర్యపోయాడు. ఎన్ని కౌపీనాలు పెట్టినా, ఎంత బరువు ఉంచినా బ్రహ్మచారి కౌపీనమే బరువు అనిపిస్తోంది. అమర్నీతి నాయనారుకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇదంతా శివలీలగా గ్రహించాడు. తన మొత్తం సంపదనంతా త్రాసులో ఉంచాడు. ఆ సంపద మొత్తం బ్రహ్మచారి కౌపీనానికి సరితూగలేదు. మరి సాక్షాత్తు పరమశివుడు ధరించే కౌపీనం అంటే సామాన్యమైనదా? 4 వేదాలు ఆ కౌపీనానికి 4 మూలలు, సకల శాస్త్రాలు ఆ కౌపీనానికి పోగులు. అలాంటి దివ్యమైన కౌపీనాన్ని భౌతికపరమైన వస్త్రాలు, సంపద ఎలా తూయగలవు? అమర్నీతి నాయనార్కు దిక్కు తోచడం లేదు. క్షమించమంటూ బ్రహ్మచారి కాళ్ళ మీద పడ్డాడు. స్వామి, నేను నా భార్య పుత్రులమేమైనా మీ కౌపీనానికి సమాధానమవుతామేమో తూచండి. ఒకవేళ తూగితే మేము మీకు సమర్పించుకునేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాము అని దోసిలెగ్గి నిల్చున్నాడు. బ్రహ్మచారి అందుకు సమ్మతించాడు. వెంటనే అమర్నీతి నాయనారు తన కుటుంబంతో సహా తక్కెటలో కూర్చుని, నేనే కనుక పరమేశ్వరుణ్ణి శివభక్తులకు నిశ్చయమైన భక్తితో చిత్తశుద్ధితో సేవ చేస్తున్నదే నిజమైతే ఈ త్రాసు ఇప్పుడు సరితూగాక అని సంకల్పించుకున్నాడు. అంతే, నాయనారు కుటుంబం ఈ వింత చూసేందుకు అక్కడికి చేరుకున్న ఊరి జనమంతా నివ్వెరపోయేలా త్రాసు సరితూగింది. ఇప్పటి వరకు అమర్నీతి నాయనారు ఆచరించిన పుణ్యం బ్రహ్మచారి కౌపీనానికి సరిసమానమైంది. త్రాసును తూయగలిగింది. ఈ చర్యకు ఊరి వారంతా పొంగిపోతూ నిర్మలమైన నాయనార్ భక్తికి శిరసు వంచి నమస్కరించారు. అమర్నీతి నాయనార్ పాదాలపై పడి వేణోల్లా కీర్తించారు. ఆకాశం నుంచి దేవతలు నాయనార్ కుటుంబంపై పారిజాత సమవృష్టి కురిపించారు. నాయనార్ శక్తి బయటపడటంతో బ్రహ్మచారి అనుకున్నది నెరవేరింది. దాంతో అక్కడ నుండి బ్రహ్మచారి అంతర్ధానమయ్యాడు. ఆ స్థలంలో వృషభ వాహనారూఢులై పార్వతీ పరమేశ్వరులు నాయనార్ ఎదుట ప్రత్యక్షమయ్యారు. పరమేశ్వరుడు అమర్నీతి నాయనారుతో, భక్త, నీ కౌపీన దాతృత్వం, శివభక్తుల నిరుపమాన సేవ మమ్మల్ని ఎంతగానో అలరించాయి. కాబట్టి ఇక నుంచి నీవు కుటుంబంతో సహా నాగలోకంలో శాశ్వతంగా నివసించండి అనుగ్రహించాడు. శివానుగ్రహం వల్ల అదే తక్కెడ దివ్య విమానంగా మారి అమర్నీతి నాయనార్ను అతని భార్యాపుత్రులకు కైలాసానికి చేర్చింది. వచ్చే భాగంలో 8వ నాయనార్ గురించి తెలియజేసుకుంటాం. అంతవరకు సెలవు.